ముదురు తోటల్లో ఖచ్చితంగా కలుపు అనేది ఎక్కువగా ఉంటుంది. మన అంతర పంటలు కుదరవు కాబట్టి మనం రసాయనాలు వాడాల్సి వస్తుంది. ఇక్కడ రసాయనాలు వాడేటప్పుడు ఏంటంటే ముఖ్యమైన విషయాలు, మనం వాడే మందు యొక్క అవశేషాలు వేరు ద్వారా మన ప్రధాన పంటకి ఎటువంటి ఇబ్బంది ఉండకుండా చూడాలి. రెండోది, స్ప్రే చేసినప్పుడు ఆ కెమికల్ పండ్ల తోట మీద పడకూడదు. పడినప్పుడు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలి. ప్రత్యేకించి ఈ మందు యొక్క అవశేషాలు భూమి మీద ఉన్నప్పుడు మాత్రం మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి ఈ 2-3 ప్రిన్సిపల్స్ జాగ్రత్త దృష్టిలో పెట్టుకుని ఈ పండ్ల తోటల్లో కలుపు యాజమాన్యం చేసుకుంటే బాగుంటుంది. ఒకటేంటంటే, తొలకరి వర్షం పడిన వెంటనే మనం కలుపు మొలకెత్తకుండా ఉండటానికి ఒకటే మంచి మందు ఏంటంటే, మొలిసిన కలుపు, మొలవని కలుపుని కూడా, మొలవబోయే కలుపుని కూడా ఆపడానికి ఈ ఆక్సిఫ్లోరోఫెన్ అనే మందు 200 ml చొప్పున వాడుకోవచ్చు. లేకపోతే ఈ పెండిమిథలిన్, లేకపోతే 1.2 లీటర్స్ కానీ అలాక్లోర్ గడ్డి జాతి మొక్కలు ఎక్కువగా ఉండి ఈ మందు కూడా వాడుకోవచ్చు. ఇది ఈ 2 మందులు వేసి మనం వాడినప్పుడు మాత్రం ఏంటంటే కలుపు రాకుండా ఉంటుంది. కొన్ని ప్రాంతాల్లో ఏంటంటే రైతు సోదరులు నాదులకి డోమ్ లాంటిది పెట్టుకుని ఈ పెరాక్వాట్ అనేది 5 ml చొప్పున కలుపుకొని కూడా పిచికారీ చేసుకుంటారు. ఇది మనం ఈ పండ్ల తోటల్లో అవసరాన్ని బట్టి చేయవలసినటువంటి కలుపు యాజమాన్య పద్ధతులు.